నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనములో ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. ఆ చెప్పసఖ్యము కానటువంటి ఆ వరమును గూర్చి, ఆ వరం ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్ప వరం అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప వరం, దేవుని బహుమానం, దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప బహుమానం, గ్రేట్ గిఫ్ట్. దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమానము ఆ వరం, చెప్పసఖ్యము కాని దేవుని వరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక రోజున సొలొమోను రాజు హీరాముకు 10 పట్టణాలు బహుమానంగా ఇచ్చేశాడు. ఈ హీరాము ఆ పట్టణాలను చూడడానికి తూరు దేశం నుండి వచ్చాడు. ఆ పట్టణాలన్నీ కూడా పరిశీలన చేశాడు. ఆ పట్టణంలోనికి వెళ్ళాడు, దర్శించాడు, విజిట్ చేశాడు. కానీ హీరాం రాజుకు ఆ పట్టణాలు నచ్చలేదు. ఆ పట్టణాలు అతనికి ఉపయోగకరంగా లేదు, అతనికి ప్రయోజనకరంగా లేవు. మరలా హీరాము సొలొమోనుకి ఈ 10 పట్టణాలు తిరిగి ఇచ్చేశాడు. నా సహోదరుడా, వీటి వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు, తిరిగి నీవే తీసుకో అన్నాడు. దానికి కాబూల్ అని పేరు పెట్టారు. కాబూల్ అనగా నిష్ప్రయోజనం. సొలొమోను హీరాముకు ఇచ్చినటువంటి బహుమానము నిష్ప్రయోజనం. ఆ బహుమానం వలన హీరాము జీవితంలో సంతోషం లేదు, వాటి వలన అతనికి ఉపయోగం ఏమీ కూడా లేదు. కానీ దేవుడు మనకి ఒక బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానం వలన మనకు చాలా ఉపయోగం ఉన్నది. ఆ బహుమానము ద్వారానే మనకు రక్షణ, ఆ బహుమానము ద్వారానే మనకు సంతోషం, ఆ బహుమానము ద్వారానే మనకు శాంతి, సమాధానం. దేవుడిచ్చినటువంటి బహుమానం చాలా గొప్పది, చాలా విలువ. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు వర్ణిస్తున్నాడు, చెప్పసఖ్యము కానటువంటి వరమును గూర్చి ఆయనకు స్తోత్రం.